లింగాల దగ్గరికి వెళ్ళి ఓహో చేసేసి అవన్నీ తొక్కేసి నానా హడావిడి చేస్తాడు. ఇన్ని అన్నాడు కదా, నమో వృక్షేభ్యో అన్నాడు, వృక్షం నువ్వే అన్నాడు. అన్నవాడు ఏం చేస్తాడు, అందులో ఆకుపచ్చ రంగు నువ్వే అన్నాడు. ఆకుపచ్చ రంగు ఆకులో ఉంటుంది. బయటికి వచ్చి మహాశివరాత్రికి మామిడికాయలు వస్తాయి, ఓ కర్ర పెట్టి మామిడికాయ కోసం ఆకుల్ని కొడతాడు, చెట్టులు కొడతాడు, ఆకులు కింద రాలిపోతుంటాయి ఆ కాయ కోసం. అప్పుడు దేన్ని కొడుతున్నావు నువ్వు? అభిషేకం శివుడికా, నమో వృక్షేభ్యో అని. బయటికి వచ్చి కర్ర పెట్టి తాడడం శివుడికి కాదు, శివుడిని కాదు నువ్వు కొడుతున్నది. అదే రమణ మహర్షి అయితే మామిడికాయ కోసం కర్ర పెట్టి చెట్టును కొడుతూ ఉంటే గుండెని బాధేస్తున్నారు ఆయన. అవ్వ 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 కాయలు కాసిన ఫలితానికి చెట్టు కర్ర పెట్టి కొడతారా? పరమేశ్వరుడయా, తప్పు కదూ, కొట్టకండి అన్నారు ఆయన. అలా మనం అనగలమా? అది నిజమైన భక్తి, పండిపోయిన భక్తి అంటారు. అలా అంత అనుభవంతో అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞతో ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి భేదం ఉండదు, ఉపాధి భేదమును విస్మరిస్తారు, ఉపాధి అంతర్గతమైన ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తారు. పాము అలా ఆడుతోంది తగ్గిరి మీద, ఆయన కింద కూర్చుని ఉన్నారు. సూర్య నాగమ్మ గారని ఆవిడ రాస్తుండేవారు ఎప్పుడు. ఆవిడ వచ్చారు, ఆవిడ వచ్చి కూర్చున్నారు. కూర్చుని పైకి చూశారు, భగవన్ పాము అన్నారు. అవును, ఇవాళేమి వారం రోజులుగా ఆయన వస్తున్నారు, వారు అలా తిరుగుతారు, తిరిగి వారు చెట్టు మీదకి వెళ్ళిపోతారు, వారు ఎవరిని ఏం చేయరు అన్నారు. ఆయన ఎవరిని, కుక్కని కూడా అది కుక్క అనేవారు కాదు, వారు వస్తున్నారు అనేవారు. అందరినీ అంత గౌరవించారు, అంటే ఈశ్వరుడు ఆయన దృష్టిలో, కుక్క రూపంలో ఈశ్వరుడు. అందుకని ఆయన ఎవరిని ఏమనేవారు కాదు. వారు వస్తున్నారు వారం రోజుల నుంచి, అలాగే తిరుగుతారు, వారు తిరిగి చెట్టు మీదకి ఎక్కి వెళ్ళిపోతారు. అంటే ఆవిడన్నారు, మీకంటే అలాగే కనిపిస్తుంది, మేము అడిగిపోతాం, కాబట్టి మీరు వారికి చెప్పండి అన్నారు. అంటే ఆయన అన్నారు, ఆ పాము వంక చూసి, మీరు మిమ్మల్ని చూస్తే భయపడతారట, మరి ఎందుకు మీరు వారిని భయపడతారు, మీరు ఎక్కడైనా తిరగకూడదు అన్నారు. వెళ్ళిపోయింది ఆ పాము, రాలేదు. ఆత్మతో మాట్లాడుకున్నప్పుడు భాష సంబంధం ఉండదు. కాబట్టి జ్ఞాని ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. అది మనం అనుకరిద్దామంటే వచ్చేది కాదు, ఆంతరమునందు భక్తి పండితే వచ్చేది. దాన్ని ఆత్యంతిక ప్రళయము అంటారు శివ. అందుకే జ్ఞానదాత మహేశ్వర. శివభక్తి లేకుండా జ్ఞానము రాదు. శివభక్తియే జ్ఞానమునకు కారణము. ఐశ్వర్యము జ్ఞానము రెండూ ఇవ్వగలిగినది శివభక్తియే. అందుకే ఆ పరమేశ్వరానుగ్రహంగా జ్ఞానం ఎవరికి కలిగిందో వాడు చివరిసారి చనిపోతాడు. అంటే శరీరం పడిపోతుంది, ఇక వాడు మళ్ళీ శరీరం పుచ్చుకోడు, అంటే పుట్టుకుండదు కాబట్టి ఇంకో చావు ఉండదు. అది ఆత్యంతిక ప్రళయము. అలా జ్ఞానము పొందలేక మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చిపోయేటటువంటి వాళ్ళు అలా కొన్ని లక్షల సంవత్సరములు శరీరములలో తిరిగిన తర్వాత వీడెప్పటికీ భక్తిగా ఉండి జ్ఞానాన్ని పొంది నన్ను పొందలేకపోతున్నాడు, కొంత విరామం ఇద్దాం, ఇలా ఎన్నాళ్ళు చస్తాడు, ఎన్నాళ్ళు పుడతాడు, పాపం బాధపడుతున్నాడు కదా, కొంత కాసేపు వాడికి విశ్రాంతి ఇద్దామని అన్నిటినీ తనలోకి పుచ్చేసుకుని కూర్చుంటాడు. అలాగా అది మహాప్రళయం. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక రోజు రాత్రి నిద్ర పట్టేటట్టు చెయ్యడంలో శివుడు క్రౌర్యంతో ప్రవర్తిస్తున్నాడా, మన పట్ల అనుగ్రహంతో ప్రవర్తిస్తున్నాడా? ఆయన నిద్ర ఇవ్వబట్టి కదా రెండో రోజు ఆకలేసి అన్నం తింటున్నాం, నిద్ర ఇవ్వబట్టి కదా బడలిక తీరుతోంది. కాబట్టి నిత్య ప్రళయమునందు పరమశివుడు పరమకారుణ్యమూర్తి. ఆత్యంతిక ప్రళయము, జ్ఞానమిచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా చేస్తున్నాడు, పరమ కరుణామూర్తి. ఆయన మహాప్రళయమునందు మనం ఇంకా బాధపడలేనంతగా దర్శిపోతే మనకి విశ్రాంతినిచ్చి తనలోకి తీసుకుని కొంతకాలం విరామం ఇస్తున్నాడు. పరమకారుణ్యమూర్తి. సంహార ప్రక్రియ యందు ఎక్కడ ఆయనలో క్రౌర్యం ఉన్నది, ఎక్కడా క్రౌర్యం లేదు. అందుకే పరమేశ్వరుడు విశ్రాంతికారకుడై ఉంటాడు, అమ్మవారు మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి కారణమై ఉంటాడు. కాబట్టి అలా మీ ఇద్దరు లోకాలని ఉద్ధరిస్తున్నటువంటి స్వరూపులు. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి ఉద్దేశం. అందుకే మీకు కుటుంబంలో కూడా పుట్టినప్పుడు బిడ్డలకి ఎవరూ తెలియరు, అమ్మ ఒక్కతే తెలుసు. వాడికి ఎవరు తెలుసు? ఎవ్వరూ తెలియదు. వాడు ఏడిస్తే అమ్మ డొక్కలో దూరుతాడు, వాడికి ఆకలిస్తే అమ్మ స్తన్యాన్ని సపరిస్తాడు. అమ్మ పెద్దవాడు అయిన తర్వాత కొంచెం ఊహ తెలిసాక, నాన్న నన్ను నువ్వు అనొచ్చు, అమ్మా నువ్వు అనొచ్చు. ఆయన అలా అనకూడదు, ఆయన నీకు నాన్నగారు. నాన్నగారండి మీరు అనాలి నువ్వు. నేను కూడా ఏమండి అంటాను ఆయన్ని.
నాకు నీకు గతి ఆయన, మనం ఇద్దరం కూడా ఆయన్ని చేరాలి అని అమ్మ తండ్రిని చూపిస్తుంది. అమ్మ చూపించిన వాడే తండ్రి. నేను ఇంతకన్నా వ్యాఖ్యానం చేయను, అమ్మకే తెలుసు కదా. పరదేవతయే పరమశివుణ్ణి చూపించాలి. ఆవిడ అనుగ్రహమే సృష్టించిన ఆతల్లే, శరీరం ఇచ్చిన ఆతల్లే, మనసిచ్చిన ఆతల్లే, ఆ మనసు ఆ ఇంద్రియములు ప్రపంచం వైపు విషయ సుఖముల వైపు తిరగకుండా భగవంతుడి వైపు తిరిగేటట్టు చేయడానికి మళ్ళీ చెరుకు విల్లు పంచబాణాలు పట్టుకుంది. ఇప్పుడు ఆవిడ వైపు నువ్వు తిరిగితే ఆవిడ నేను శివుడి వైపు తిప్పుతుంది, శివుడి వైపు తిప్పితే శివుడు జ్ఞానం ఇచ్చి తనలోకి కలుపుకుంటాడు. ఇది వాళ్ళిద్దరి అనుగ్రహం. లోకంలో కుటుంబంలో ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళది అలాగే ఉంటుంది. కాబట్టి ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ, అది శంకర భగవత్పాదుల స్తోత్రం అంటే అలా ఉంటుంది. మహానుభావుడు ఇద్దరి అనుగ్రహాన్ని ఏకకాలంలో కల్పించడానికి సంసారమునందు కేవల భోగానుభవము కాకుండా వైరాగ్యము చేత జ్ఞానము కలగడానికి అంత అందంగా తీసుకొస్తున్నారు. జగజ్జనన్యై జగదేక పిత్రే, జగత్తుకంతటికి అమ్మా నువ్వు జననివి. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్. దేనికి పుట్టిన తేదీ మరణించిన తేదీ ఉన్నాయో దాన్ని జగత్ అంటారు. అంటే పుట్టిన తేదీ ఉంది అంటే మరణించిన తేదీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఉండకపోవడం ఉండదు. కాబట్టి జ అంటే జాయతే, గ అంటే గచ్చతే, వచ్చి వెళ్ళిపోయేదేదో అది జగత్. మీరు చూడండి లోకంలో అన్నీ అంతే. ఈ మైక్ సనాతనంగా పరమేశ్వరుడితో పాటు పుట్టలేదు. ఇది పరమేశ్వరుడు పుట్టలేదు, ఎప్పుడు ఉన్నాడు. ఇది అలాంటిది కాదు, ఎప్పుడూ ఒకప్పుడు పుట్టింది. కాబట్టి ఒకప్పుడు పడిపోతుంది. నేనంతే, నా శరీరం ఒకప్పుడు పుట్టింది, ఇది ఎప్పుడు ఉండిపోదు, ఒకప్పుడు పడిపోతుంది. ఏ వస్తువుని మీరు చూసినా అన్ని వస్తువులు అంతే పడిపోతాయి. అన్ని వస్తువులు పడిపోయినా పడిపోకుండా ఉండిపోగలిగినటువంటి జ్ఞానం ఇవ్వగలిగినది ఎవరో ఆవిడ అమ్మవారు. ఆ జ్ఞానము రావడానికి కావలసిన భక్తిని ఆవిడిచ్చి పరమశివుడి చేత జ్ఞానం ఇప్పిస్తుంది. అంటే ఆవిడ జగజ్జనం, ఏ జగత్తుకంతటికి ఆవిడ తల్లి. ఆవిడ అనుగ్రహం చేత మనందరం పాంచభౌతికమైన శరీరాన్ని పొందగలుగుతున్నాం. లౌకికమైన తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చేమో, కానీ వాళ్ళిద్దరు ఎప్పుడూ ఉన్నారు. అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచుం చూడగా పోకు నాకిమ్మై తల్లికి తండ్రియం గురుడు నీవే కాక సంసారపు చిమ్మం-చీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర. మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకరుడు అన్నపూర్ణాష్టకంలో. అమ్మ నాన్న వాళ్ళిద్దరు ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉండగా అనాథ ఎవరయ్యాడు? ఎవడూ అనాథ కాదు, అందరూ సనాథలే. అందరికీ వాళ్ళిద్దరూ ఉన్నారు. జగత్తుకంతటికి వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడు, జగత్తులో నువ్వు అంతర్భాగం అయినప్పుడు నీకు తల్లిదండ్రులు ఉండగా నువ్వు అనాథ అని ఎలా అనిపించుకుంటున్నావు? అనాథ అని ఎలా పిలుస్తున్నావు? అనాథ ఎవడూ కాడు, అందరూ సనాథలే. అయితే మీరు నన్ను ప్రశ్న ఇచ్చు, మరి అయితే పరమశివుడికి తల్లి లేదు కదండి, ఆయనని కన్న తల్లి అన్నది ఎవరు లేరుగా, ఆయన ఇప్పుడు ఉన్నాడుగా, మరి ఆయనకి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆయన అనాథగా. పూర్వజ అమ్మవారు ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదుగా, మరి అప్పుడు ఆవిడికి తల్లిదండ్రులు లేరుగా. హిమవంతుడు, మేనక అవన్నీ అవతార స్వీకారాలు. అసలు ఆదిశక్తిగా ఆమెకి తల్లిదండ్రులు లేరు, అప్పుడు ఆవిడే అనాథవత్స, పుట్టుక లేదుగా. పూరి పరమశివుడు ఆవిడికి భర్త కాబట్టి ఆవిడ సనాథ. ఆవిడ అనాథ అనడానికి అవకాశం లేదు. పరమశివుడు ఆయన అనాథేనా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, పరమశివుడు కూడా సనాథుడే. ఎందుకో తెలుసా? పరమశివుడికి రక్షకులు ఎవరు? అమ్మవారే. మీరు జాగ్రత్తగా గమనించండి, కుటుంబంలో కూడా తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు? ఒకప్పుడు ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఎంతో రక్షించారు. మా అమ్మ ఎంతో ప్రేమతో అన్నం పెట్టి పెంచింది ఈ శరీరాన్ని. మా అమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని ఎన్నో బుద్ధులు నేర్పింది ఈ శరీరానికి. మా అమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని ఎంతో భక్తిని నేర్పింది నాకు. ఆ అమ్మ వెళ్ళిపోయింది, నాన్నగారు వెళ్ళిపోయారు. కానీ అమ్మలా వేళకి అన్నం ఎవరు పెడుతున్నారు? రక్షకురాలై నా భార్య పెడుతోంది. నా కాళ్ళు నిప్పెట్టి నా భార్య పడుతోంది. నాకు జ్వరం వచ్చింది, నాకు ఎవరు కావలసినటువంటి ద్రవాన్ని ఇచ్చి ఔషధాన్ని ఇచ్చి ఎవరు రక్షిస్తున్నారు? నా భార్య రక్షిస్తోంది.
నా మనసు ఎప్పుడైనా ఉద్విగ్నతకి లోనైంది, ఏదో బాధకి లోనైంది, చిన్నబుచ్చుకున్నాను. ఎందుకు అలా చిన్నబుచ్చుకుంటారు? మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు మీకు లేడా? మీరెందుకు బెంగపెట్టుకుంటారు? ఈశ్వరుడు కాపాడతాడు, బెంగపెట్టుకోకండి అని నన్ను ఊరడించింది ఎవరు? నా భార్యే. నేనెందుకు అనాథమయ్యాను? నా భార్య ఉండగా నేను అనాథని కానీ? ఆమె తల్లియే, ఈ తండ్రియే, ఈ సమస్తమై నన్ను ఊరడిస్తుందా లేదా? శాంతి స్థానమై. అప్పుడు నేను అనాథని కాను. నేనే కానప్పుడు పరమశివుడు ఎందుకు అవుతాడు? జగజ్జనని కాపాడతాయని. అమ్మవారు ఆయన్ని కాపాడుతుంది. అమ్మవారికి ఆపద వస్తే ఆయన కాపాడతాడు, ఆయనకి ఆపద వస్తే అమ్మవారు కాపాడుతుంది. ఆపద వాళ్ళకుండదు. అలా వాళ్ళు లోకము వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేని అయోమయావస్థ వచ్చినప్పుడు వాళ్ళు ఉభయులు ఒకరిదొకరి గౌరవాలు కాపాడుకుంటారు. దక్షయజ్ఞంలో పరమశివుడి యొక్క గౌరవానికి తేడా వచ్చింది. పార్వతీదేవి శరీరత్యాగం చేసి శివుణ్ణి రుద్రుణ్ణి చేసి లోకానికి పాఠం చెప్పించి శివ వైభవాన్ని నిలబెట్టిందా లేదా? లోకానికి అంతటికీ ఆపదొచ్చింది హాలాహలం వల్ల. వెళ్ళి మీరు పుచ్చుకుని పిల్లల్ని కాపాడండి అని అమ్మవారు పరమశివుణ్ణి పంపించి హాలాహల భక్షణం చేయించి లోకాల్ని కాపాడించిందా లేదా? కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఒకరినొకరు వాళ్ళు కాపాడుకుంటుంటారు. కాబట్టి అసలు అనాథ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ మాట లేదు శాస్త్రం. అనాథ అన్నవాడు లేనే లేడు. అనాథ అన్నవాడు లేనప్పుడు అనాథులకు ఆశ్రమం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. అసలు అనాథ లేడు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరూ నాకెవ్వరూ లేరన్న మాట అనడానికి వీల్లేదు లోకంలో. ఇది శంకరాచార్యుల వారి అభయం. జగద్గురువుగా వారు మాట్లాడితే అలా ఉంటుంది. జగజ్జనం యై జగదే కపిత్రే. ఆ మాట ఎవరు సృష్టించాడో తెలియదు కానీ అసలు ఆ మాట ఎవరికి అన్వయము కాదు. అందరికీ జగత్తుకంతటికి వారు తల్లిదండ్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ మాట మీకు ఎంత ఊరటనిస్తుంది మీరు ఆలోచించండి. నాకు ఏంటంటే ఇబ్బంది? నేను నమ్ముకున్న నా తల్లిదండ్రులు ఉన్నారు కదా, నాకేం కష్టం వచ్చినా నేను వాళ్ళకి చెప్పుకుంటాను. ఏదో నాకు చాలా కష్టం వచ్చేసింది అనుకోండి, ఇబ్బంది వచ్చేసింది అనుకోండి, నేను వెంటనే కాస్త విభూతి చల్లుకుని ఆ పంచా చొక్కా లాల్చి అవతల బారేసి ఓ గావన్సా కట్టుకుని పూజా మందిరంలో కూర్చుని నేనేం పూజ చేయక్కర్లేదు. అప్పుడు స్వామిని చూసి చెప్పుకుంటాను, స్వామి ఏమిటి ఇంటి ఇబ్బంది, నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది నా మనస్సు, చాలా కష్టానికి లోనైపోతున్నాను, ఈశ్వరానందు రక్షించవా? నీకు వచ్చిన మాటలతో పరమేశ్వరుడికి చెప్పుకో. నీకు లేకపోవడమే ఉన్నారు కానీ ఈ పూజా మందిరంలో తల్లిదండ్రులు. నువ్వు మనసు విప్పి చెప్పు, కాపాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అనాథ ఎవరు? అందరికీ తల్లి తండ్రి ఉన్నారు. ఇది చెప్పడానికి జగజ్జనం యై జగదే కపిత్రే నమశివాయ చ నమశివాయ. ఎంత మంగళప్రదులయా మీ ఇద్దరు! మాకు ఎంత ఆనందాన్ని ఇస్తున్నారయ్యా, ఎన్ని జన్మలు ఇస్తున్నారయ్యా, ఎన్ని శరీరాలు ఇస్తున్నారయ్యా, ఎంత శాస్త్రం ఇచ్చారయ్యా, వేదం ఇచ్చారు, ఋషులను ఇచ్చారు, అది చెప్పే వాళ్ళని ఇచ్చారు, మా మనసుల్ని భగవంతుడి వైపు తిప్పగలిగినటువంటి శాస్త్రాన్ని ప్రబోధం చేసే వాళ్ళని ఇచ్చారు. పరమేశ్వర నీకు మేము రుణపడిపోయాం కదా, ఇప్పుడు మేము నువ్వు ఉన్నావు, మమ్మల్ని కాపాడుతావు, మాకేం బెంగ, మాకు బెంగలేదు. ఒక పెద్ద ఊరట కలిగిందా లేదా? అన్నీ ఉన్నాయి. నాకెవ్వరూ లేరంటుంటారు కొంతమంది. నాకెవ్వరూ లేరన్న వాడికి నేను ఉన్నానన్న వాడు ఒకడు దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో. మనని ఆదుకోవడానికి, మన చెయ్యి పట్టుకోవడానికి మనకి తల్లిదండ్రులు ఉన్నారన్న నాడు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ భయాన్ని జగద్గురువులు ఇస్తున్నారు ఇవాళ. కాబట్టి జగజ్జనం యై జగదే కపిత్రే నమశివాయ చ నమశివాయ. అన్నీ ఉన్నాయి. నాకెవ్వరూ లేరంటుంటారు కొంతమంది. నాకెవ్వరూ లేరన్న వాడికి నేను ఉన్నానన్న వాడు ఒకడు దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో. మనని ఆదుకోవడానికి, మన చెయ్యి పట్టుకోవడానికి మనకి తల్లిదండ్రులు ఉన్నారన్న నాడు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ భయాన్ని జగద్గురువులు ఇస్తున్నారు ఇవాళ. కాబట్టి జగజ్జనం యై జగదే కపిత్రే నమశివాయ చ నమశివాయ. తరువాతి శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా నువ్వు ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై స్ఫురన్ మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమశివాయై చ నమశివాయ. అందులో శంకరులు అంటున్నారు ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై. ప్రదీప్త అంటే బాగా ప్రకాశించేటటువంటి, చాలా గొప్ప ప్రకాశమున్న ప్రదీప్త రత్న ఉజ్వల కుండలాయై. కుండలములు అంటే చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణములు. బాగా ప్రకాశించేటటువంటి చెవి కుండలములు కలిగినటువంటి ఓ తల్లి అని పిలిచారు. కుండలమునకు రెండు రకములుగా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుచేత అంటే
బయట ఉన్నటువంటి పంచమహాభూతములలో ఆకాశము మహద్భూతమని పేరు, అన్నిటికన్నా చాలా పెద్ద భూతమని. ఆకాశమే పరబ్రహ్మము అని. అటువంటి ఆకాశము అందులో గుణకమైనటువంటిది, గుణితమైనటువంటిది శబ్దస్వరూపము. ఆకాశ గుణకము అని కదా పిలుస్తాం. శబ్దం ఉందనుకోండి, నేను ఇప్పుడు మాట మాట్లాడాను, ఆ మాట ఎందులోంచి బయలుదేరి ప్రయాణించింది? ఆకాశంలో ప్రయాణించింది. ఆకాశం అంటే శూన్యమని మీరు అనుకోకూడదు. శూన్యం అన్న మాట బౌద్ధుల్ది. శూన్యము లేదు. శంకరాచార్యుల వారు అక్కడే ఖండించారు. శంకరాచార్యుల వారు బౌద్ధమునకు వ్యతిరేకులు కారు, ఆయన పారద్రోల లేదు. శంకరుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక బౌద్ధము వెళ్ళిపోయింది. యథార్థమంటే వాళ్ళు శూన్యమన్నారు. శంకర భగవత్పాదులు అన్నారు, ఓ ఇల్లుంది, తలుపేసింది, మీరు వెళ్ళి తలుపు కొట్టారు, ఇంట్లో ఎవరున్నారో అని అడిగారు. లోపల నుంచి పనిపిల్లంది, ఇంట్లో ఎవరు లేరు అంటే. ఇంట్లో ఎవరు లేరంటే దాని అర్థం ఏంటి? ఇంటి యజమాని యజమానురాలు లేరు, ఇంట్లో పని చేసుకోవడానికి నన్ను పెట్టి వెళ్ళారు అని కదా. ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు శూన్యం ఉందా? ఎవరో ఒకళ్ళు ఉన్నారా? ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఆత్మ ఉన్నది, శూన్యము లేదు. ఆత్మ అంతటా వ్యాప్తి చెంది ఉన్నది. అదే ఆకాశ స్వరూపంగా వ్యాప్తి చెంది ఉన్నది. అటువంటి ఆకాశ స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మగా పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ ఆకాశములోంచి శబ్దము ప్రయాణిస్తుంది. అందుకని మహద్భూతములో ప్రయాణించి చెవి గుండా లోపలికి వెళుతుంది. చెవి గుండా లోపలికి వెళ్ళి మనకి జ్ఞానకారకం అవుతుంది. అందుకే ఇంద్రియములలో చాలా చాలా గొప్ప ఇంద్రియం ఏది అంటే చెవి. చాలా గొప్పది. ఎందుచేత అంటే మనకి ప్రమాణమేది సనాతన ధర్మానికి? వేదము ప్రమాణం. అటువంటి ప్రమాణమైన వేదము పుస్తకంలో రాయరు. అది గురువు గారు చెప్తూ ఉంటే ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో చెప్తూ ఉంటే శిష్యులు వింటూ ఉంటారు. వినడం అంటే దేంట్లోంచి వింటారు? చెవితో వింటారు. చెవితో వింటారు కాబట్టి ఆ చెవి అలంకృతమై ఉండాలి. శృతి ప్రమాణము నిలబడడానికి చెవియే కారణము. ఒకరి ఎందు మార్పు రావడానికి విన్నదే కారణము. శాస్త్రాన్ని విని తెలుసుకుంటాడు. ఆ చెవి మనిషిని మారుస్తోంది, అతని పదం మారిపోయేటట్టు చేస్తోంది. ఆ చెవి అలంకృతమవుతుంది. ఎందుచేత? పరదేవత రెండు కారణముల చేత చెవికి అలంకారం చేసుకుంటుంది. ఒకటి, ఆమె ఎందుకు అలంకారం చేసుకుంటుంది అంటే గురువు గారి దగ్గర నిరంతరంగా వేదం వినేటటువంటి వాళ్ళు, స్వరంతో వేదం నేర్చుకునే వాళ్ళు, ఇది ఓంకార స్వరూపము సుమా అని తెలియచేయడానికి చెవి ఓంకారంలా ఉంటుంది. కాబట్టి అన్న నాదం అందులోంచి వెళ్ళాలి కాబట్టి చెవి కుట్టారంటారు. ఇక్కడ కన్నం పెట్టి ఆభరణం పెడతారు. కన్నం లేకపోతే అన్నది రాదు కాబట్టి, అకార బుకార మకారములతో అన్నది కలవాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కన్నం పెట్టి ఆభరణం పెడతారంటే ఈ చెవి వేదం వినడానికి పనికొస్తోంది అని గుర్తు. అలంకృతం చేస్తారు. రెండో కారణానికి దేనికి అలంకృతం చేస్తారు? ఆమె సౌభాగ్యవతి అని చెప్పడానికి. సౌభాగ్యవతి అని చెప్పడానికి సభర్తృక, ఆమె భర్తని పొంది ఉన్నది. సువాసిని, సువాసిని అంటే పూజనీయ, పరదేవతా స్వరూపిణి. కామాక్షిని చూడాలనుకోండి, పరిగెత్తుకుంటూ కంచి వెళ్ళక్కర్లేదు, వెడితే మంచిదే. శ్రీ మహాలక్ష్మిని చూడాలి అనిపించింది అనుకోండి, ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. నేను మీతో యథార్థం చెప్తున్నాను, వారు శ్రీ మహాలక్ష్మియే. సువాసినులందరూ శ్రీ మహాలక్ష్మియే, సువాసినులందరూ కామాక్షి స్వరూపిణియే. ఒక్కసారి నీ ఇంట్లో అసలు ఆ మాటకొస్తే నీ ఇంట నీ ఇల్లాలు లక్ష్మీ స్వరూపిణియే. ఇలా ఇంట్లోంచి బయటికి వచ్చి పక్కింటి ఇల్లాలు అలా పెడుతున్నప్పుడు ఆమె పాదముల వంక చూసి నువ్వు నమస్కరిస్తే అది లక్ష్మీదేవికే చెల్లుతుంది. ప్రతి ఇంట నేను ఆమెయే చెప్పింది, ఇంద్రుడు ప్రార్థన చేసినప్పుడు ఆమె దర్శనమిచ్చి లక్ష్మీదేవి గృహలక్ష్మి గృహే గృహే, నేను ప్రతి ఇంట గృహలక్ష్మిగా ఉన్నాను. కాబట్టి ఆ తల్లి ఎదురుగుండా సువాసిని రూపంలో ఉంది. అందుకే సువాసిని పూజనీయ అంతే. స్నానం చేసిందా స్నానం చేయలేదా నీకు అనవసరం. ఆమె సువాసిని పూజనీయ, అమ్మా అంతే. అందుకే సువాసిని పలకరించి మాట్లాడితే ఏమమ్మా అంటాం. ఎందుకని? అమ్మవారే ఆ రూపంతో నీ ఎదురుకుండా వచ్చి నించుంది. అందుకే ఏమమ్మా, ఏం చెప్తున్నారు తల్లి? అమ్మ తల్లి, అమ్మ తల్లి. ఎందుకని? పరదేవతతో మాట్లాడుతున్నాను నేను అన్న భావనతో, ఆ భక్తితో మాట్లాడినప్పుడు ఆ రెండు మాటలే పడుతుంటాయి ఎప్పుడు. కాబట్టి
అటువంటి తల్లి నిత్య సుమంగళి. ఆమె సౌమాంగల్యమునకు ఎప్పుడూ ఉపద్రవము రాదు. సుమంగళికి, సువాసినికి ఆమె సువాసిని అని తెలుసుకోవడానికి అనేకమైనటువంటి గుర్తులుంటాయి. కాళ్ళకి మట్టెలుంటాయి, మెడలో నల్లపూసలుంటాయి, సిగలో పువ్వులుంటాయి, పాపట ప్రారంభ స్థానమునందు బొట్టుంటుంది, నుదుటి మీద బొట్టు ఉంటుంది, కేశములు సంస్కరింపబడి ముడి వేసుకునో లేకపోతే జట వేసుకునో ఉంటారు. ఇవన్నీ గుర్తులు. కానీ ప్రధానమైన గుర్తులు రెండు ఉన్నాయి. అంకం అంటారు. అంకం అంటే గుర్తు. గుర్తు అంటే అది అంత శాశ్వతత్వాన్ని పొందేస్తుంది. అంత ముఖ్యమైన గుర్తులు రెండే, అంత ప్రధానమైనవి. అవే ఒకటి తాళి, రెండవది తాటంక. రెండు తాటి సంబంధమే. ఎందుకంటే అమ్మవారు 8 సౌభాగ్య వస్తువులుగా లోకంలో ఉంటుంది. ఆ 8 సౌభాగ్య వస్తువులలో ఒకటి తాటి చెట్టు. అందుకే సువాసిని పొరపాటున కూడా తాటి చెట్టుని కాలుతో తన్నడం కానీ, తాటాకుని తొక్కడం కానీ, తాటిని నిరసించడం కానీ ఎప్పుడూ చేయకూడదు.